నమస్కారం అండి. నేను పద్మ. ఒక చిన్న కథ చెప్తాను. గొడుగులు, పావుకోళ్ళు వాటి గురించి. ఈ లోకంలోకి గొడుగులు, పావుకోళ్ళు వాడకంలోకి ఎలా వచ్చాయో తెలుసా? చిన్న కథ. వేసవికాలం కావడంతో ఎండ భగభగా మండిపోతోంది. తన ఆశ్రమం నుండి ఓ పని మీద బయలుదేరిన జమదగ్ని మహామునిని ఎండ చుర్రును తాకింది. అయినప్పటికీ పట్టించుకోకుండా తన పని మీద తాను వెళ్తుంటాడాయన. అలా నడుస్తుండగా ఎండ తీవ్రత ఇంకా పెరిగింది. జమదగ్ని మహాముని ఎండ తీవ్రంగా నిలువనీయడం లేదు. దీంతో ఆగ్రహించిన ఆయన, సూర్యుడా, దూరంగా వెళ్ళు అంటూ ఆజ్ఞాపించాడు. అంతా విన్న సూర్యుడు జమదగ్ని మాటలు పట్టించుకోలేదు సరికదా, మరింత ఉగ్రరూపం దాల్చాడు. ఎండవేడి ఇంకా ఎక్కువ కావడంతో భరించలేకపోయిన జమదగ్ని వెంటనే తన విల్లు, బాణం ఎక్కుపెట్టి సూర్యుడిపై బాణాలు వదలడం ప్రారంభించాడు. అయితే అవి సూర్యుడిని తాకకుండానే నేల మీద పడిపోతుంటాయి. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా జమదగ్ని మహాముని పట్టు విడవకుండా ఒక బాణానికి మరో బాణం గుచ్చుతూ ఇంకా పైపైకి సంధించడం మొదలుపెట్టాడు. దీంతో సూర్యుడికి కూడా కోపం పెరిగిపోయి మరింత మొండిగా వేడి ఇంకా పెంచుతున్నాడు. అప్పుడే ఆశ్రమం నుండి బయటకు వచ్చి ఈ తతంగాన్నంతా చూసిన జమదగ్ని శిష్యురాలు ఎండవేడిని తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోతుంది. దీంతో ఆమెను తీసుకెళ్లి ఆశ్రమంలో పడుకోబెట్టిన జమదగ్ని మరింత కోపంతో తన అస్త్రాలన్నింటినీ తీసుకుని సూర్యుడిపై సంధించసాగాడు. ఇక సూర్యుడికి వాటిని తట్టుకోవడం కష్టమై బాణాలు వచ్చి గుచ్చుకుంటుంటే విలవెల్లాడిపోతూ ఇక లాభం లేదనుకుంటూ ఒక మనిషి రూపం దాల్చి జమదగ్ని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఓ మహాముని, ఏంటి తమరు చేస్తున్న పని? సూర్యుడు అంత దూరంలో ఉన్నాడు. అతడిని నువ్వు గాయపరచడం సాధ్యం కాదని హెచ్చరించాడు. అప్పుడు జమదగ్ని మాట్లాడుతూ, ఇప్పుడు సూర్యుడు నాకు దూరంగా ఉండవచ్చు, కానీ మధ్యాహ్నం సమయాన నా నడినెత్తికి చేరువవుతాడు కదా, అప్పుడైనా నా బాణాలకు చిక్కకపోడు అన్నాడు కసిగా. జమదగ్ని అన్నంత పని చేసేలాగా ఉన్నాడని గ్రహించిన సూర్యుడు తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఓ మహాముని, శాంతించు. నేను సూర్యుణ్ణి. నా ప్రకృతి ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. నా తీక్షణతతో భూమిని వేడెక్కించడం నా వృత్తి ధర్మం అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా జమదగ్నికి వేడి నుండి ఉపశమనం పొందేందుకు కొన్ని కానుకలను ప్రసాదించాడు సూర్యభగవానుడు. అవేంటంటే పావుకోళ్ళు, ఒక పెద్ద గొడుగు. అలా ఈ లోకంలోకి గొడుగులు, పావుకోళ్ళు అంటే చెప్పులన్నమాట వాడకంలోకి వచ్చాయని పెద్దలు చెబుతుంటారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. నమస్తే. పద్మ.